తెలంగాణ డీజీపీగా సివి ఆనంద్ నియామకం కానున్నట్లు తెలుస్తోంది. 6 వారాల్లోగా రాష్ట్రానికి పూర్తి స్థాయి డీజీపీ నియామకాన్ని పూర్తి చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు గతంలో జారీ చేసింది. ఢిల్లీలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నత స్థాయి ఎంపిక కమిటీ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హాజరై 4 సీనియర్ ఐపీఎస్లతో కూడిన జాబితాను కమిటీకి అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాలో 1992 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్తో పాటు 1994 బ్యాచ్కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, శిఖా గోయల్, సౌమ్య మిశ్రాల పేర్లు ఉన్నాయి. ఈ భేటీలో ఆయా అధికారుల సర్వీస్ రికార్డులు, మెరిట్, ఇతర కీలక అంశాలపై సీఎస్తో కలిసి కమిటీ సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వం పంపిన 4 జాబితా నుంచి ఒకరిని పక్కన పెట్టి 3తో కూడిన తుది ప్యానెల్ను ఎంపిక కమిటీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. ఆ 3లో ఒకరిని ప్రభుత్వం పూర్తి స్థాయి డీజీపీగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. యూపీఎస్సీ పంపించే జాబితాలో నుంచి సివి ఆనంద్ వైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొగ్గు చూపించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. జితేందర్ ఉద్యోగ విరమణ చేసినప్పుడు కూడా సివి ఆనంద్ డీజీపీ పోస్టు కోసం ప్రయత్నించినా అప్పట్లో శివధర్ రెడ్డికి ఇచ్చిన మాట మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు అవకాశం కల్పించారు. అయితే ప్రస్తుతం కొత్త డీజీపీ పోస్ట్ కోసం సీనియర్ అధికారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సీనియారిటీ ప్రకారం చూసుకుంటే జాబితాలో సివి ఆనంద్ పేరు ముందు వరుసలో ఉంది. డీజీపీ పదవిని దక్కించుకునేందుకు శిఖా గోయల్ సైతం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే యూపీఎస్సీ ఎంపిక కమిటీ ఢిల్లీ నుంచి పంపే 3 అధికారుల తుది జాబితా రాష్ట్రానికి చేరిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుది నిర్ణయం తీసుకుంటారు. దీంతో తెలంగాణకు కొత్త పోలీస్ బాస్ ఎవరు అన్న ఉత్కంఠకు త్వరలోనే తెరపడనుంది.